ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. ఎందుకంటే సెలబ్రిటీ 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 స్టార్ 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 స్టార్డమ్ 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 ఏంటిది? జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద ఆయన్ని మోసం చేయగలిగే ఒక ఓనర్ గురించి మాట్లాడుకోవాలండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు 2003 సంవత్సరంలో ఒక ప్రాపర్టీని రోడ్ నెంబర్ 75 జూబ్లీ 681 స్క్వేర్ యార్డ్స్ని కొనుగోలు చేశారు. అప్పుడు ఆ ఓనర్ పేరు సుంకు గీతాలక్ష్మి. ఆవిడకి నిజంగా ఒకసారి కలిసి మనం అప్రిషియేట్ చేయాలి ఆవిడ డేరింగ్కి. ఎందుకంటే ఏదో నాలాంటి మోసం చేయండి. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫిగర్ ఆఫ్ RRR ఆస్కర్ అవార్డ్. ఆయన మోసపోయాడు అనుకుంటే అసలు నమ్మదగ్గ లేదో అవాక్ అవుతున్నారు జనాలు. ఏంటంటే 2003 కొనేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అడిగారంట, ఏంటంటే ఈ ప్రాపర్టీ మీద ఏమైనా అవకతవకలు ఉన్నాయా, లోన్స్ ఉన్నాయా, లిటిగేషన్స్ ఉన్నాయంటే అటు చాలా ఫేర్గా మంచిగా ఒప్పుకొని చెప్పింది. సార్, ఒక ప్రైవేట్ బ్యాంక్ చెన్నైలో ఉంది, దాంట్లో లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీస్తే మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాను. ఈయన మంచిగా రాముడు మంచి బాలుడు కాబట్టి ఆ లోన్ కనుక్కొని లోన్ మొత్తం తీసుకున్నారు. తర్వాత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంతవరకు సీన్ కట్ చేస్తే అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాపర్టీ డీల్ అయిన కొన్ని సంవత్సరాల్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలిసిందంటే ఈ ప్రాపర్టీ మీద 5 లోన్లు తీసుకోబడ్డాయి 1996 నుండి. అంటే డీల్ అయింది 2003, ఇక్కడ మాట్లాడింది 1990, అంటే 7 సంవత్సరాలు. అంటే ఎన్ని బ్యాంకులు తీసుకుంది? ఒక్క ప్రాపర్టీ మీద 5 బ్యాంకులు లోన్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళని అసలు అప్రిషియేట్ చేయాలండి. హౌ కెన్ దే గివ్ 1 ప్రాపర్టీ 5 లోన్స్ అనేది ఇప్పటికి. అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ ప్రీ ప్లాన్డ్ అండ్ కష్టమైనది. ఏమంటారంటే ప్రీ ప్రోగ్రామ్ చేసుకొని కుమ్మక్కై చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక బ్యాంక్ ఒక ప్రాపర్టీకి ఒక్కసారి లోన్ ఇస్తారు, ఒక బ్యాంక్ ఒకటే. కానీ ఇక్కడ 5 బ్యాంకులు అనేది చాలా తీవ్రమైన విషయం. నాకు తెలిసి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు మన తెలంగాణలోనే, ఒక మెషిన్కి 4 ఫోటోలు పెట్టి 4 బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్నాడు. అది నాకు తెలిసిన. ఇప్పుడు ఈ సుంకు గీతాలక్ష్మి గారు రికార్డు ఎరగొట్టారండి. 4 బ్యాంకులు అండి 5 బ్యాంకులకి వెళ్ళారు. అంటే మార్కెట్ ఎట్లా అంటే ఇందులో ఒక రీజన్ ఏంటో తెలుసు అండి. దాని రీజన్ ఇది రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్. ఎందుకంటే 36 లక్షల ప్రాపర్టీ 25 కోట్లు అయింది. ఎవరికైనా చూసి మనసు ఒప్పుతుందండి. అయితే తెలివిగా ఏం చేశారంటే సుంకు గీతాలక్ష్మి ఈ ప్రాపర్టీ సేల్ అయిన దాకా ఈఎంఐస్ కడుతూ ఉండొచ్చు. ఈ ప్రాపర్టీ సేల్ అయ్యాక ఈఎంఐస్ కట్టడం కానీ అందుకని కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి 4 బ్యాంకులు, SBI, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ఇండ్ ఇలాంటి బ్యాంకులు ఉండి 4 మేనేజర్స్, 4 ఒకరు తెలియకుండా ఫోన్ చేస్తూనే ఉన్నారు. అంటే దెర్ ఈస్ ఎ డిఫాల్ట్ ఫ్రమ్ ది ఓనర్ సైడ్, దెర్ ఇస్ ఎ డిఫాల్ట్ ఫ్రమ్ ది బయర్ సైడ్, దెర్ ఇస్ ఎ డిఫాల్ట్ ఫ్రమ్ బ్యాంకర్, ఎస్పెషల్లీ బ్యాంకర్స్ అండ్ ఓనర్. ఎందుకంటే నాకు తెలిసి బ్యాంక్ వాళ్ళకి సెంట్రల్ డేటా సిస్టమ్ ఉంటుంది. ఒక ప్రాపర్టీకి ఒక ఓనర్కి ఒక బ్యాంక్ లోన్ ఇస్తే మిగతా బ్యాంకులు చెక్ చేసుకుంటే రిఫ్లెక్ట్ అవుతుంది. మరి అది ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు? అయితే మేనేజర్లు మ్యానిపులేట్ చేశారా, కాంప్రమైజ్ చేశారా, మేనేజ్ చేశారా తెలియదు. ఇట్స్ ఎట్లయినా రియల్ ఎస్టేట్ కోణంలో ఇది చాలా అంటే తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఒక అంత పెద్ద సెలబ్రిటీకి జనరల్గా ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటాడు, లీగల్ అడ్వకేట్ ఉంటాడు, చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు. వీళ్ళందరూ ఉండి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు చెక్ చేసుకున్నారా అనేది మనకు తెలియదు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే 4 బ్యాంకులు గత 10 సంవత్సరాలుగా ఆయన టార్చర్ పెడుతున్నాయని విన్నాం. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటే ఈ డీల్ అయినప్పుడు నా వయసు మేబీ 22 ఇయర్స్ ఉండొచ్చు ఆయన వయసు. ఇప్పుడు డీల్ అయి కూడా 23 ఇయర్స్, ఆల్మోస్ట్ 21 ఇయర్స్ అయింది. సో ఈ 21 ఇయర్స్లో ఆయన ఎంత పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటారంటే నేను తీసుకోలేదు అప్పు, నేను ఉన్న అప్పు క్లియర్ చేశాను, మీరు ఓనంటారంటే లా ఈజ్ నాట్ పర్మిటింగ్. లా ఏమంటుందంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రెజెంట్ నేమ్ ప్రాపర్టీ ఎవరి పొజిషన్లో ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ పాత ఓనర్తో మాకు సంబంధం లేదు, మీరు ఓనర్ ఏమంటే మీరు తేల్చుకోండి. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే మన DRT అనే బాడీ ఉంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని, దాన్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎగెనిస్ట్గా ఆర్డర్ పాస్ చేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి వేరే ఆప్షన్ లేకుండా ఓన్లీ ఆప్షన్ ఇస్ టు అప్రోచ్ హైకోర్టు. దాన్ని హైకోర్టుని ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు ఏమైందంటే హైకోర్టు వాళ్ళన్నీ చూసి విని మీరు June 3 లోపు ఆ DRT ఇచ్చిన ఆర్డర్ కానీ ఆర్డర్తో పాటు మీ ప్రాపర్టీతో ఒక లింక్ డాక్యుమెంట్, సేల్ డీడ్, రిజిస్ట్రేషన్, సేల్ అగ్రిమెంట్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి. 6వ తారీఖున విచారించి దానికి సూటబుల్ డెసిషన్ తీసుకుంటాము అన్నారు. అయితే చెయ్యండి పెడుతుంది ఏమైంది? సో ఈ పత్రాలన్నీ సబ్మిట్ చేసి June 3వ తారీఖుని సబ్మిట్ చేయమన్నారు. జూన్ అని విచారిస్తారు. అయితే ఇందులో చాలామంది అడుగుతారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సేఫ్ ఉన్నారు లేదా అది చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే
జనరల్గా ఆ లెవెల్లో ప్రాపర్టీ డీల్ చేసినప్పుడు ఈసీ తీసుకోవడం అనేది ఆనవాయితీ. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసీ ఈజ్ గివెన్ బై సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఒకవేళ ఆయన నిజంగా ఈసీ తీసుకొని ఈసీలో రిఫ్లెక్ట్ కాలేదంటే కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్కి విసులుబాటు ఉండొచ్చు. అది తీసుకోకుండా కొనుక్కున్నారంటే ఈ మైట్ గెట్ సమ్ పెనాల్టీ. ఆ పెనాల్టీ ఏముంది అనేది మనకు తెలియదు. అయితే ఏది ఏమైనటికి రియల్ ఎస్టేట్లో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ది బెస్ట్ సొల్యూషన్ నేను ఇవ్వగలిగేదంటే అప్రోచ్ అండ్ అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ ఆల్ దిస్. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు మనం చేయడం కష్టం నార్మల్ బయ్యర్గా. నేను రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చాను, నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్ డీల్ చేసాను. నాకు కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా కూడా కొనేసాను. దట్ మేడ్ మీ టు దిస్. అప్పుడు ఒక రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు 30 సంవత్సరాల క్రితం. రియల్ ఎస్టేట్ నుండి 500 వీడియోలు మాట్లాడాను. సో ఈ రియల్ ఎస్టేట్లో సేఫ్ ఉండంటే ఎంత లాభమో అంత నష్టం కూడా అంతే స్పీడ్గా చెప్తుంది. మన న్యూటన్ ప్రకారం ఒక స్టోన్ ఇస్తున్నాం అనుకోండి, వెళ్ళడానికి 1/2 minute పడితే రావడానికి 15 seconds పడుతుంది. సో అంత స్పీడ్లో పడిపోతాం. సో ఇప్పుడు మనం ఓన్లీ వాట్ ఆల్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ విష్ జూనియర్ ఎన్టీఆర్ గుడ్ లక్ అండ్ హీ హెస్ టు కమ్ అవుట్ హెజల్ ఫ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్.